మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది నవంబర్ 1వ తేదీన తన ప్రియుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కొణిదెల కుటుంబానికి రెండో కోడలిగా మారిపోయింది. అయితే పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ తొలిసారి ఓ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగానే కొన్ని కామెంట్లు చేస్తుంది. లావణ్య త్రిపాఠి వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఏనాడో ప్రేమలో పడ్డ ఈ జంట వారి ప్రేమ వ్యవహారం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీడియా కెమెరాలకు వీరిద్దరూ చిక్కకపోవడం నిజంగా గ్రేట్. ఏది ఏమైనా పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లాడేశారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చి టాలీవుడ్లో స్థిరపడిన లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ను పెళ్లాడి మెగా కోడలిగా మారింది. మెగా ఫ్యామిలీలో ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. లావణ్య త్రిపాఠి వర్సెస్ మెగా కోడలు, ఇందులో మీకు ఏ ట్యాగ్ అనేది ఇష్టమని ఇటీవల ఓ విలేకరి ప్రశ్న అడగగా దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్ చేసింది. లావణ్య త్రిపాఠి అనేది తాను కష్టపడి సంపాదించుకున్న పేరు అని, మెగా కోడలు అనే ట్యాగ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. వరుణ్ను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఈ ట్యాగ్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పిలుపు చాలా ప్రత్యేకంగా ఉందని కూడా చెప్పారు. పర్ఫెక్షన్ అనేది పెద్ద సమస్య అని, దీనివల్ల చాలా కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. తాను పర్ఫెక్షనిస్ట్ కాదని, వరుణ్ మాత్రం పర్ఫెక్షనిస్ట్ అని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్ళైన తర్వాత తన సినిమాల విషయంలో అత్తారింట్లో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదని లావణ్య పేర్కొన్నారు. ఇలాంటి పాత్రలు చేయొద్దని కూడా ఎవరూ తనతో అనలేదని చెప్పారు. కెరియర్ పరంగా అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని లావణ్య త్రిపాఠి పేర్కొంది. మంచి కథ దొరికితే వరుణ్తో మళ్ళీ కలిసి నటించేందుకు తాను సిద్ధమని కూడా లావణ్య పేర్కొంది. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. భలే భలే మగాడివై, సోగ్గాడే చిన్నినాయన వంటి చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. వరుణ్ తేజ్కి జంటగా మిస్టర్ టైటిల్తో ఒక చిత్రం చేసింది. శ్రీను వైట్ల తెరకెక్కించిన మిస్టర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. హెబ్బా పటేల్ మరొక హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్తో ప్రేమలో పడింది. వరుణ్ తేజ్ లావణ్యల ప్రేమాయణం రహస్యంగా ఏళ్ల తరబడి సాగింది. ఓ 2 ఏళ్ల క్రితం మెల్లగా పుకార్లు బయలుదేరాయి. ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను లావణ్య కొట్టిపారేసింది. సడన్గా గత ఏడాది నిశ్చితార్థం ప్రకటించారు. జూన్లో మణికొండలో గల నాగబాబు నివాసంలో వరుణ్ లావణ్యల ఎంగేజ్మెంట్ జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక నవంబర్ నెలలో ఇటలీ దేశంలో పెళ్లి చేసుకున్నారు. కాగా తాజా ఇంటర్వ్యూలో లావణ్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారికకు ఆడపడుచు కట్నం ఇచ్చారా అని లావణ్యను అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి స్పందిస్తూ అలాంటిదేమీ ఇవ్వలేదని చెప్పింది. నిహారికకు కట్నం కానుకలు అంటూ ఏమీ ఇవ్వలేదు, డబ్బులు కూడా ఏమీ ఇవ్వలేదు. అసలు తను నా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే తను నా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నిహా కోసం ఏదైనా చేస్తా. తనకు అవసరమైనప్పుడు ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటా. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా బిజీగా ఉంది. ఏదైనా మంచి కథ వస్తే నిహారిక బ్యానర్లో నటిస్తాను. మేం ఒకటే ఫ్యామిలీ కాబట్టి తన నుంచి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తాను అని లావణ్య చెప్పుకొచ్చింది. నా ఆడపడుచు నిహారిక కోసమే కాకుండా నా ఫ్యామిలీ కోసం ఏమైనా చేసేందుకు నేను సిద్ధమని చెప్పుకొచ్చారు. తన ఆడపడుచు నిహారిక అంటే తనకు చాలా ఇష్టమని కూడా తెలిపింది. తనకు నిహా మంచి స్నేహితురాలు అని, పెళ్లికి ముందే తామిద్దరం మంచి క్లోజ్ అని వివరించింది. ప్రస్తుతం లావణ్య కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా పెళ్లికి ముందు నుంచి నిహారిక లావణ్యలు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి జిమ్ వెకేషన్స్కి వెళ్ళేవారు. మొదటి నుంచి వరుణ్ లావణ్య ప్రేమకు నిహారిక ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించింది మెగా డాటర్. వదినతో తనకు మంచి అనుబంధం ఉందని, తనతో చాలా సరదాగా ఉంటారని కూడా చెప్పింది. అన్ని విషయాల్లో వదిన తనకు సపోర్ట్గా ఉంటుందని, సలహాలు సూచనలు ఇస్తుందంటూ నిహారిక చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ తరచూ ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలు, ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి అనంతరం లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రిలీజ్కి రెడీ అయింది. మెగా కోడలు అయ్యాక లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్తో బిజీ అయింది లావణ్య త్రిపాఠి. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్లో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పులి మేక తర్వాత తెలుగులో లావణ్య త్రిపాఠి చేస్తున్న వెబ్ సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మెగా కోడలి అనే ట్యాగ్తో పాటు వరుణ్ తేజ్తో సినిమాపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మిస్ పర్ఫెక్ట్కు ముందు కెరీర్లో గ్యాప్ రావడంపై కూడా లావణ్య త్రిపాఠి స్పందించింది.
ఓటీటీ సినిమాలు అనే భేదాలు నాకు లేవని, నచ్చిన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతానని లావణ్య త్రిపాఠి పేర్కొంది. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో పాటు ప్రస్తుతం తాను 2 సినిమాలు కూడా చేస్తున్నానని తెలిపింది. అందులో ఒక తమిళ సినిమా కూడా ఉందని లావణ్య త్రిపాఠి పేర్కొంది. ఇక రియల్ లైఫ్లో మీరు ఎంత పర్ఫెక్ట్ అని అడిగిన ప్రశ్నకు పర్ఫెక్షన్ కూడా ఓ సమస్య అని చెప్పింది లావణ్య. పర్ఫెక్షన్ వల్ల జీవితంలో కొన్ని కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంది.